హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి చందు కోరుకొండ. ఈరోజు నేను తయారు చేస్తున్న రెసిపీ గులాబ్ జామున్స్. ఎంతో మృదువుగా ఉండి గులాబ్ జామున్స్ తయారు చేసుకోవడం చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: గులాబ్ జామ్ మిక్స్ పౌడర్. ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను. పంచదార. ఈ గులాబ్ జామ్ మిక్స్కి 800 గ్రాములు అవసరం అవుతుంది, కానీ నేను స్వీట్ తక్కువ తింటాను, అందుకని 500 గ్రాములు తీసుకున్నాను. మిక్చర్పై అప్లై చేయడానికి మనం నెయ్యి తీసుకుందాము. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానిలో ఎంటీఆర్ మిక్స్ పౌడర్ వేసి దానిలో ఒక టీ గ్లాస్ వాటర్ కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చాలామంది పాలు వేసుకొని కూడా కలుపుకుంటారు, కానీ నేను పాలు తీసుకోలేదు. ఇక్కడ నీళ్ళు వేసుకుని కలుపుకున్నాను, అయినా పర్లేదు, చాలా బాగా వస్తాయి. బాగా కలుపుకున్న తర్వాత ఈ మిక్చర్ ఈ విధంగా ముద్దలా తయారవుతుంది. ఈ కలిపిన ముద్దకు నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దకు గాలి తగలకుండా ఒక బౌల్ని ఈ విధంగా ఉంచి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గులాబ్ జాములకు కావలసిన పంచదార పాకం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో 500 గ్రాముల పంచదార తీసుకొని దానిలో ఒక 1/2 లీటర్ నీళ్లు వేసుకొని స్టవ్ పై పెట్టి బాగా కలుపుకోవాలి. పంచదార బాగా కరిగిన తర్వాత 2 నిమిషాలు వేడి చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. పాకం వేడిగా ఉండాలి, చల్లగా అయితే గులాబ్ జాములు పాకం పీల్చుకోవు. ఇప్పుడు ముందుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న ముద్దను తీసుకొని దాన్ని 2 భాగాలుగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ ముద్దకు గాలి తగిలితే త్వరగా గట్టిపడి గులాబ్ జాములు మృదువుగా రావు. ఇప్పుడు ఈ ముద్దని చిన్న ముక్కలుగా తీసుకొని వీటిని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా గుండ్రంగా వచ్చే విధంగా తయారు చేసుకోవాలి. దీనివల్ల గులాబ్ జాములు విరిగిపోకుండా గుండ్రంగా వస్తాయి. ఇలా తయారు చేసుకున్న ఉండలన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని దాన్ని సరిపడా నూనె వేసుకొని నూనె మరీ వేడి అవ్వకుండా తక్కువ వేడి అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బాల్స్ని ఈ నూనెలో వేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ముందుగా తయారు చేసుకున్న పంచదార పాకంలో వేసుకొని ఈ విధంగా డిప్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకొని వదిలేయండి. ఇప్పుడు మనం మిగిలిన ముద్దను కూడా తీసుకొని ముందుగా తయారు చేసుకున్న విధంగానే వీటిని కూడా తయారు చేసుకుందాం.
ఇదిగోండి ఫ్రెండ్స్, మన గులాబ్ జాములు ఈ విధంగా వచ్చాయి. యాక్చువల్గా మనం ఇంత చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాం. మన గులాబ్ జాములు చూసారా ఎంత పెద్దవిగా వచ్చాయో. ఇప్పుడు వీటిని బాదంతో గార్నిష్ని వేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, మన గులాబ్ జాములు ఎంత మృదువుగా వచ్చాయో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.